Good evening, everyone. Voice on the audible ఉందా? Yeah, okay. So first of all, thanks for attending the session. సో ఈ రోజు క్లాస్ లో మనకు డే 1 క్లాస్ లో సాఫ్ట్వేర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కూడా బిఫోర్ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 2-3 డేస్ బ్యాక్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ సాఫ్ట్వేర్స్ అనేది ప్రొవైడ్ అనేది చేశాను కదా విత్ పీడిఎఫ్ అండ్ టైమింగ్స్ తో పాటు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ అనేది చేయండి. అందులో మీరు ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అనేది ఏదైనా మిస్ అయినవి ఉంటాయి, వాటిని మళ్ళీ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే మీరు అదే సాఫ్ట్వేర్స్ తో కూడా కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది బిఫోర్ స్టార్టింగ్ లో జాయిన్ అవ్వాలి. చాట్ బాక్స్ లో పెట్టండి కంప్లీటెడ్ అని. ఎంతమంది కంప్లీట్ అయిందో. ఇప్పుడు కంప్లీట్ వాళ్ళు అవ్వని వాళ్ళు కూడా నో ప్రాబ్లం. ఈరోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా టుమారో కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. యూజ్ చేసుకోవాల్సిన ఆల్ అసెట్స్ అనేది ఇక్కడనే యాడింగ్ అనేది చేస్తాం. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ మీ ఎడిటింగ్ జర్నీకి అండ్ మీ జాబ్స్ జర్నీకి యూజ్ అయ్యే ఆల్ అసెట్స్ అనేది ఇక్కడున్న లాస్ట్ 2 లింక్స్ తోటే డిపెండ్ అయి ఉంటాయి. అండ్ 1 మంత్ వరకు డైలీ నెక్స్ట్ డే మళ్ళీ లింక్ రాలేదనేది ఎవరు మెసేజ్ అనేది చేయకండి. ఎందుకంటే ఇదే లింక్స్ ఎప్పుడైతే క్లిక్ అనేది చేస్తారో ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు 1 మంత్ కి కోర్స్ అనేది అటెండ్ అయ్యేలాగా ఈ లింక్స్ అనేది క్రియేట్ అనేది చేస్తాం. ఎవ్రీ డే సేమ్ లింక్ ఉంటుంది. సేమ్ లింకే 1 మంత్ వరకు మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ పీడిఎఫ్ ఆర్ టెక్స్ట్ ఫైల్స్ అనేది మీకు షేర్ చేసినప్పుడు 1 or 2 టైమ్స్ దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అందులోనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది యాడింగ్ అనేది చేసాం. ఇఫ్ మీకు అర్థం అవ్వకపోతే కింద కనిపిస్తున్న నంబర్స్ కి డైరెక్ట్ గా కాల్ అనేది చేయండి. ఎవ్రీ పర్సన్ నంబర్ మీ కోర్స్ జాయిన్ అయిన విత్ ఇన్ 5 to 10 minutes లోనే మీ విత్ కోర్స్ నేమ్ అండ్ మీ ఫుల్ నేమ్ తో పాటు మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, ఏ మంత్ బ్యాచ్ తో సేవ్ అనేది చేసుకుంటాం. కోర్స్ నేమ్, మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నారు అండ్ బ్యాచ్ మంత్ అండ్ బ్యాచ్ నెంబర్ కూడా యాడింగ్ అనేది చేస్తాం. మీరు డైరెక్ట్ గా కాల్ చేస్తే మీకు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ఇమేజ్ ని షేర్ చేయడానికి అండ్ మీకు ఏదైనా ఎర్రర్ అని వస్తుంటుంది, దాన్ని ఏదైనా ఫోటోస్ షేర్ చేయడానికి అండ్ ఫర్దర్ గా మీరు చేసే వర్క్స్ ని షేర్ చేయడానికి కూడా ఈ నంబర్స్ కే షేర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా నెంబర్స్ అనేది సపోర్ట్ నంబర్స్ అనేది ఇష్యూస్ అనేది ఉంటే మీకు ఆల్టర్నేట్ నంబర్స్ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తాం. దాని నుంచి కూడా మీరు సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మార్నింగ్ క్లాస్ అనేది అటెండ్ అయ్యారో ఈ లింక్ తోటి అటెండ్ అవ్వచ్చు. జూమ్ యాప్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఐడి అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. మాక్సిమం ఈ నెంబర్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. ఇఫ్ ఎనీ కేసెస్ లో మీరు వేరే వేరే డివైస్ ఆర్ మొబైల్ తో జాయిన్ అయినప్పుడు ఇఫ్ ఐడి ఉంటే ఇక్కడ నుండి మీరు చేసుకోవచ్చు. ఇది మీ ఈమెయిల్ ఆర్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ వాట్సాప్ చాట్ అనేది రీసెట్ అయినా వాట్సాప్ అనేది రీసెట్ అయినా ఈ లింక్స్ అనేది మీరు ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలాగే ఇఫ్ మీకు మార్నింగ్ లో పాసిబుల్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అటెండ్ ఇఫ్ మీకు టైం లేక ప్రతి ఒక్కరికి ఎవరు లైవ్ క్లాస్ అనేది మిస్ అవ్వద్దని ప్రతి ఒక్క స్టూడెంట్ కి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ క్లాసెస్ అనేది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేసెస్ ఆఫ్ మీకు 2 క్లాసెస్ అనేది మిస్ అయ్యి మీరు ఎక్కడన్నా
సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి ఏదైనా బిజీగా ఉండి మిస్ అయినా కంప్లీట్ మనం స్టార్టింగ్ నుంచి నేను ఏదైతే డిస్కస్ అనేది చేస్తామో ఎవ్రీడే కంప్లీట్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు సో ఎలాంటి వన్ స్టెప్ అనేది మిస్ అవ్వకుండా కంప్లీట్ రికార్డింగ్ అనేది మీకు ఈ థర్డ్ లింక్ లోనే ఎవ్రీడే ఆటోమేటిక్ గా ఆ డ్రైవ్ లో అప్లోడ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మీ ఫోల్డర్ లో అప్లోడ్ చేయగానే సో 10 వరకు అప్లోడ్ అనేది అవుతుంటుంది వీడియో. సో అప్లోడ్ చేసిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ రికార్డింగ్స్ ని మీరు లైఫ్ టైం వరకు స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో లైఫ్ టైం వరకు ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా మనకు కంప్లీట్ కమింగ్ క్లాసెస్ లో ఉంటుంది. సో దానికోసం సో ఆ వీడియోస్ ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇఫ్ మీరు వెబ్ వాట్సాప్ అనేది యూజ్ చేస్తుంటే డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంటది. లేదంటే ఏదైనా లింక్ అనేది మీకు డైరెక్ట్ గా ఓపెన్ అవ్వకపోతే ఎగ్జాక్ట్ గా ఎక్కడి వరకు అయితే ఉందో సో ఆ లింక్ ని కాపీ అనేది చేసుకొని సో రైట్ క్లిక్ సో కాపీ ఆప్షన్స్ అని వస్తుంటాయి కదా, యూజింగ్ డ్రైవ్ తో గూగుల్ సర్చ్ లో చేసి ఈ లింక్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంటాం. సో ఇంకా మనకి ఏ క్లాస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి రికార్డింగ్స్ అనేవి లేవు. ఇప్పుడు క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 1 వీడియో అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను లాస్ట్ డిసెంబర్ బ్యాచ్ వీడియోస్ పైన. సో మార్నింగ్ క్లాస్ అని ఒక ఫోల్డర్ అని ఇలా డేట్ అండ్ టైం అనేది క్లియర్ గా ఉంటుంది. అది మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ లింక్ అని ఉంటుంది. సో మీకు మార్నింగ్ అయితే మార్నింగ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ అయితే ఈవినింగ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ నుండి ఎనీ ఫైల్స్ ని అది ఇమేజెస్ ని ఎనీ ఫైల్స్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకుంటే సో వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎనీ ఫైల్స్ ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ గ్రిడ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటాయి. సో లిస్ట్ లేఅవుట్ అనే ఆప్షన్స్ కి చూస్ అనేది చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి ఇంటర్ఫేస్ అనేది సేమ్ గానే ఉంటుంది. మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యూజ్ చేసినా సో ఏ గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీ డివైస్ అనేది యూజ్ చేసినా సో మొబైల్లో మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్ లో అయితే సేమ్ ఉంటుంది. సో లిస్ట్ లేఅవుట్ యూజ్ చేయండి. అండ్ ఇక్కడ సో వీడియో డేట్ లో సో ఈరోజు వీడియో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత సో ఒక డేట్ అండ్ టైమింగ్స్ కనిపిస్తుంటది. ఆ వీడియో క్లాస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కూడా మీకు డౌన్లోడ్ ఐకాన్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ అవ్వకపోతే సో ఇక్కడ మోర్ యాక్షన్ బటన్ ఉంది కదా, క్లిక్ ఆన్ మోర్ యాక్షన్ అండ్ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అని అవ్వదు. ఎనీ ఫైల్ ఆర్ ఎనీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా అండ్ మీ పర్సనల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా సేమ్ మనకు ఇలానే గూగుల్ నుండి ఒక వెరిఫికేషన్ వస్తుంటది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయండి. సో ఇలా రికార్డింగ్స్ ఆర్ ఎనీ ఫైల్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ గా డ్రైవ్ నుంచి వెళ్ళి ఎవ్రీ టైం చూడాలనుకుంటే సో అది పాసిబుల్ అని అవ్వదు. సో ఎందుకంటే ఎవ్రీ టైం బఫర్ అవుతుంటది అండ్ మీరు ఫాస్ట్ గా మూవ్ ఆన్ చేయలేరు అండ్ క్లారిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ ను బట్టి కూడా మీకు క్లారిటీ చేంజ్ అయి ఉంటుంది. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అనేది చేసుకొని ఉంటే సో మీరు ఎలాంటి ల్యాగ్స్ అనేది లేకుండా సో డైరెక్ట్ గా డౌన్లోడ్స్ ఓపెన్ చేసుకొని సో మీకు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఏ పాయింట్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది సో మీరు మూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ క్లాస్ రీల్ 4K రెజల్యూషన్స్ లో 4K రెజల్యూషన్స్ లో ఈ స్క్రీన్స్ ని రికార్డ్ చేసి మీకు షేర్ అనేది చేస్తాం. సో ఇది క్లాసెస్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆప్షన్. సో ఇది మనకు కమింగ్ క్లాసెస్ లో కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ లేదంటే టెక్స్ట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఈజీగానే అర్థం అవుతుంటుంది. సో అలాగే మనం ప్రొవైడ్ చేసే ఎవ్రీ ప్రాక్టీస్ ఇమేజెస్, సాఫ్ట్వేర్స్, తెలుగు ఇంగ్లీష్ ఫాంట్స్, బ్రషెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ వాట్సాప్ లో మనకు షేర్ చేయడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి ఒక లింక్ లోనే మీరు కంప్లీట్ ఎడిటింగ్ ప్యాక్స్ ని
యాడింగ్ అనేది చేసుకునేలాగా ఒక 200 GB వరకు మనం ఈ ప్యాక్స్ అనేది యూజింగ్ అనేది చేస్తాం. సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏమేమి మనకు మెయిన్ గా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ గా ఎలాంటి ఫైల్స్ అనేది యూజ్ అవుతాయి అనేది ఒక్కొక్క క్లాస్ రిలేటెడ్ లో. సో ఇది కంప్లీట్ గా 1 month కోర్స్. సో 1 month కోర్స్ ని మీరు 1-2 days లోనే అర్థం అవ్వాలనుకుంటే సో అది పాసిబుల్ అనేది అవ్వదు. సో నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా సో ఆ కోర్స్ డ్యూరేషన్ అనేది 1 month అండ్ వేరే వేరే స్టేట్స్ అండ్ కంట్రీస్ లో కూడా ఫోటోషాప్ కోర్స్ అనేది 25 days లోనే క్రియేట్ అనేది చేస్తారు ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అంటే. సో కొన్ని ప్లేసెస్ లో ఇంకా 15-20 days లో కూడా మనకు నేర్చుకునే ఆప్షన్స్ అనేది ఉంది. సో ఇంకా కంప్లీట్ మీరు ఫోటోషాప్ లో ప్రో అవ్వాలనుకుంటే సో మీకు 15 days సరిపోతుంది. స్టార్టింగ్ 15 days లోనే మీకు కంప్లీట్ ఫోటోషాప్ డిజైనింగ్ అనేది వస్తుంటది. సో కంప్లీట్ గా ఎలాంటి నాలెడ్జ్ అనేది లేకపోయినా అండ్ బేసిక్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. సింపుల్, ఈజీ, ఈకో ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ. సో 15 days లో మీరు కంప్లీట్ ఎడిటింగ్ మొత్తం నేర్చుకోవచ్చు. ఎనీ డిజైన్స్ అనేది క్రియేట్ అనేది చేస్తాం. సో మిగతా 15 days అనేది ఇంకా అడ్వాన్స్ లెవెల్లో, ప్రో లెవెల్లో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది ఈ కోర్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ 15 days అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీడే ప్రతి ఒక్కరు క్లాస్ అనేది అటెండ్ అవ్వాలి. సో ఇఫ్ మిస్ అయినా ఆ రోజు జరిగిన రికార్డింగ్ అనేది చూసి ప్రాక్టీస్ అనేది చేస్తేనే నెక్స్ట్ క్లాస్ లో ఏదైతే మనం చెప్తామో సో దానికి అర్థం అనేది అవుతుంటుంది. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో స్టార్టింగ్ క్లాస్ లో మనం ఒక బ్యాక్గ్రౌండ్ కి కలర్ ఎలా యాడ్ చేసుకోవాలో డిస్కస్ అనేది చేశాం. సో టుమారో క్లాస్ లో. సో నెక్స్ట్ డే క్లాస్ లో అది చెప్పినప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ క్లాస్ మిస్ అయితే సో మీకు ఎలా యాడ్ చేయాలో అర్థం ఉండదు. సో అలా ప్రాబ్లం అనేది వస్తుంటాం. అందుకే సో ఈ 1 month రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ మిస్ అయినా నో ప్రాబ్లం. సో లైవ్ రికార్డింగ్ సేమే ఉంటుంది కాబట్టి సో దాన్ని చూస్తూ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇఫ్ మీరు ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు కూడా ఏదైనా డౌట్స్ వచ్చి నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవ్వట్లేదు అండ్ స్టక్ అయిపోయారు అనుకున్నప్పుడు సో డైరెక్ట్ గా ఈ నంబర్స్ కి కాల్ అనేది చేయండి. సో వాళ్ళు మీకు గైడ్ అనేది ఇస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అని ఉంటారు. మీకున్న ప్రతి ప్రాబ్లం అనేది విత్ ఇన్ సేమ్ డే లోనే మీరు సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి. ఇఫ్ మీకు వాట్సాప్ లో నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది ఉంటారు స్టూడెంట్స్ రిలేటెడ్ కాబట్టి. సో ఇఫ్ రెస్పాన్స్ రాకపోతే సో దానికోసం మీరు వెయిట్ చేసి మీ ప్రాక్టీస్ టైం ని వేస్ట్ అనేది చేసుకోకుండా సో మీరు ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో అలాగే ఈ లింక్ ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇందులోనే మీకు సాఫ్ట్వేర్స్ అవన్నీ ఉంటాయి. సో సేమ్ కాపీ అండ్ పే. సో మీ ఫ్రీ టైంలో ఒకసారి ఇవన్నీ ఫోల్డర్స్ అనేది చెక్ చేసి సో ఇలాంటి ఫైల్స్ ఉన్నాయనేది చెక్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ అవసరం లేదు. సో స్టార్టింగ్ లో ఇఫ్ మీకు బిఫోర్ దట్ ఏమైనా నాలెడ్జ్ అనేది ఉంటే డౌన్లోడ్ చేసుకుని యూజింగ్ అనేది చేసుకోండి. సో యాజ్ ఏ ఫ్రెషర్ అయి ఉండి మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో అది పాసిబుల్ అనేది అవ్వదు అండ్ మీ టైం కూడా వేస్ట్ అనేది అవుతుంటుంది. సో ఇఫ్ మీరు ఒక బ్రషెస్ ఆ తెలుగు ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలని ట్రై చేసుకోవాలనుకుంటే సో అది మీకు పాసిబుల్ అనేది అవ్వదు. సో ఇఫ్ మీరు రాంగ్ గా చేసినా నెక్స్ట్ టైం మనం ఎప్పుడైతే ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తామో సో అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఫేస్ అనేది చేస్తుంటాం. సో ఎవ్రీథింగ్ మనకు కమింగ్ క్లాసెస్ లో కవర్ అవుతుంటది. క్లాస్ లో ఏదైతే డిస్కస్ అనేది చేసామో సో వాటినే ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు అన్ని కవర్ అనేది అవుతుంటాం. సో ఇక్కడ మీకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనే ప్రాసెస్ అనే సో ఈ టెక్స్ట్ అనేది ఫైల్స్ అనేది ఒకసారి ఆఫ్ చేయండి. ఫ్యూచర్ లో మనకు ఈజీగా రిమెంబర్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఫైల్స్ అనేది మీకు ఫర్దర్ కమింగ్ క్లాసెస్ లో అవన్నీ డౌన్లోడ్ అని తీసుకోవచ్చు. సో ప్రతి అసెట్స్ మనకి ఎడిటింగ్ రిలేటెడ్ యూజ్ అయ్యే ప్రతి అసెట్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ అనేది సో డ్రైవ్ లింక్ అనేది ఉంది కదా. సో డ్రైవ్ లో డౌన్లోడ్ అనేది చేసిన తర్వాత సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఐకాన్ బటన్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఎనీవే. నుండి డ్రైవ్ నుండి ఇదే వస్తుంటది. క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయండి. సో మీ డౌన్లోడ్స్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో నియర్లీ ఒక 20 to 30 minutes లో మీకు ఈ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ఇంటర్నెట్. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత సో ఇక్కడ మీకు డిఫరెంట్ గా ఫైల్ అనేది కనిపించిన మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫైల్ లాగా ఆర్ బ్లాంక్ టైప్, సో ఇలా ఫైల్ లాగా కనిపించిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నా దాంట్లో ఆల్రెడీ బిఫోర్ దట్ విన్రార్ అనే అప్లికేషన్ ఉంది కాబట్టి సో ఇలా కనిపిస్తుంది. విన్రార్ తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీకు కూడా ఫైల్స్ అనేది ఇలానే కనిపిస్తుంటాయి. సో చాలా మంది సో ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత విన్రార్ తో ఓపెన్ అనేది చేయకుండా సో ఇక్కడ జిప్ ఫైల్ లాగా ఆర్ రైట్ క్లిక్ చేసి ఆర్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్ తో ఓపెన్ విత్ ఫైల్ ఎక్స్ప్లోర్ తో ఇలా ఓపెన్ అనేది చేస్తుంటారు. సో ఇది ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ జాయిన్ అవుతే సో 90 మెంబర్స్ సో ఇదే ఫైల్ ఓపెన్ అవ్వట్లేదని ఫోటో పంపిస్తుంటారు. సో ఇది ఎర్రర్ వస్తుంది, ఇన్స్టాల్ చేయట్లేదు. సో మీరు ఓపెన్ చేసేది రాంగ్ ప్రాసెస్ లో ఓపెన్ అనేది చేస్తున్నారు. సో మనం క్లియర్ గా క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటో ఎవరు సెండ్ అనేది చేయకూడదు. సో ఇక్కడ ఫైల్ డైరెక్ట్ ఓపెన్ చేస్తే మీ దాంట్లో విన్రార్ లేకపోతే ఇన్స్టాలేషన్ చేసుకోండి. విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది ఇలా ఓపెన్ అనేది చేయకూడదు. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లో మీరు విన్రార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇక్కడ విన్రార్ అనే యాప్ అనేది ఉంటుంది. సో దీంతో చూస్ అని చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఎలా క్లియర్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. సో టుడే ఆర్ టుమారో సో 2 days లో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. సో రేపటి నుండి మనకు మెయిన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని ఎలా ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో బిఫోర్ ఇఫ్ పాసిబుల్ ఉంటే టుడేనే కంప్లీట్ అనేది చేసుకోండి. జస్ట్ ఒక 1/2 hour టైంలో కంప్లీట్ అయిపోతుంది. సో లేదంటే బిజీగా ఉంటే సో టుమారో అయినా కంప్లీట్ అనేది చేసుకోండి ఆఫ్టర్నూన్ వరకు. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సో ఇక్కడ మీకు చాట్ బాక్స్ లో పెట్టిన నంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ అనేది చేయండి. సో వీళ్ళు గైడ్ అనేది చేస్తారు. సో పాస్వర్డ్ కూడా నేను షేర్ అనేది చేస్తాను. ఫైల్ ఎక్స్ప్లోరర్ అని సెర్చ్ చేయండి. సో క్లిక్ ఆన్ ఫైల్ ఎక్స్ప్లోరర్, క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇక్కడ డౌన్లోడ్స్ అనే యాప్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ లోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఫైల్ అనేది కనిపిస్తుంటది. సో ఈ ఫైల్ అనేది సో ఇలా కనిపించకపోయినా ఆర్ డిఫరెంట్ ఫోల్డర్ లాగా కనిపించిన నో ప్రాబ్లం. అది విన్రార్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ 3.2 GB సో కంప్లీట్ గా డౌన్లోడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ ఆన్ కాపీ అండ్ క్లిక్ ఆన్ దిస్ పీసీ, ఓపెన్ అనేది చేయండి. సో ఇక్కడ మీకు సి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ ఆర్ డి డ్రైవ్ సో ఎక్కడైనా స్పేస్ అనేది ఉంటుంది. కొంతమందికి ఓన్లీ సి డ్రైవ్ అనేది ఉంటుంది. సో పార్టీషన్స్ అనేది లేకపోతే ఓన్లీ సి డ్రైవ్ ఉంటే సి డ్రైవ్ లోనే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే డి డ్రైవ్ అండ్ ఎక్కడైతే స్పేస్ అనేది ఉందో సో ఆ స్పేస్ రిలేటెడ్ లో ఇన్స్టాలేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ మీ దగ్గర సి డ్రైవ్ లో ఎక్కువ ఫైల్స్ అనేది అన్వాంటెడ్ ఫైల్స్, కొంతమంది మూవీస్ అలాంటివి లోడ్ అని చేసేసుకుంటారు ల్యాప్టాప్స్ లో. సో అలాంటివి ఉంటే సో మీకు సిస్టమ్ ఫాస్ట్ గా రన్ అవ్వాలనుకుంటే అన్వాంటెడ్ ఫైల్స్, మూవీస్, క్లిప్స్, ఆడియోస్ ఏదైనా ఎక్కువ లార్జ్ ఫైల్స్ ఏదైనా ఉంటే సో అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటే డిలీట్ అనేది చేయండి. సి అనేది మనకు ఎంత స్పేస్ అనేది తక్కువ ఉంటే అంత ఫాస్ట్ గా రన్ అవుతుంటారు. కంప్లీట్ గా ఫుల్ అవుతాయి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ అనేది స్లోగా రన్ అవుతుంటాం. సో ఇక్కడ ఒక ఫోల్డర్ లో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో రైట్ క్లిక్ చేస్తే మనకు కాపీ ఆప్షన్ వస్తుంటది. ఆర్ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. క్లిక్ ఆన్ కాపీ అండ్ దిస్ పీసీ నుండి ఓపెన్ అనేది చేయండి. సో ఇక్కడ నుండి మీరు వీడియో చూస్తే సరిపోతుంది. సో బిఫోర్ దట్ మనకు వేరే వేరే సాఫ్ట్వేర్స్ అండ్ ట్యూటోరియల్స్ అనేది ఉన్నాయి కదా, సో అవి అవసరం ఉంటుంది. ఈ టైం నుంచి మీరు చూస్తే క్లియర్ గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డి డ్రైవ్ లో యాడింగ్ అనేది చేస్తున్నాను. సో రైట్ క్లిక్ అనేది చేయండి, క్లిక్ ఆన్ న్యూ. న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫోల్డర్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్ పైన క్లిక్ అనేది చేయండి. సో ఇక్కడ మీకు ఫోటోషాప్ అనేది నేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఫోల్డర్ యాడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ లో ఉంటే మీకు ఇన్స్టాలేషన్ అవ్వదు. సపరేట్ గా ఒక ఫోల్డర్ లోకి యాడింగ్ అనేది చేయాలి.
సాఫ్ట్వేర్. సో ఇన్స్టాల్ అని సాఫ్ట్వేర్ అని యాడ్ చేసుకోండి. సో క్లిక్ డబుల్ క్లిక్, ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ఫోల్డర్ లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇందాక ఏదైతే కాపీ అనేది చేసుకున్నామో సో ఆ ఫైల్ అనేది ఇక్కడ పేస్ట్ అనేది చేయాలి. సో పేస్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ మీకు సో ఇక్కడ నాకు విండర్ సింబల్ లాగా కనిపిస్తుంది. సో బట్ మీకు కనిపించకపోయినా నో ప్రాబ్లం. సో ఫైల్ అనేది ఫోటోషాప్ 3.9 GB ఉన్న ఫైల్ ఏదైతే ఉందో సో దాన్ని ఎప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ అనేది చేయకూడదు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో విండర్ అప్లికేషన్ తోటే ఓపెన్ అనేది చేయాలి. సో డైరెక్ట్ గా ఓపెన్ అనేది చేస్తే సో మీకు ఓపెన్ అనేది అవ్వదు. ఓకేనా? సో దానికోసం గూగుల్లోకి వెళ్ళి విన్నర్ డౌన్లోడ్ అని సెర్చ్ అనేది చేయండి. సో విన్నర్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో దీన్ని మీరు లైఫ్ టైం వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోని ఫోటోషాప్ డిస్ప్లేస్ అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ విన్నర్ అనే ఆప్షన్ కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్ విన్నర్. ఇక్కడ ఎనీ వర్షన్ అనేది డౌన్లోడ్ అని చేసుకోండి. సో ఇక్కడ ఇంగ్లీష్ 64 బిట్ అని ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సో డౌన్లోడ్ అనేది యాడింగ్ అనేది అవుతుంటది. సో దీనికి సపరేట్ గా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ లో పీడిఎఫ్ అయినా ప్రొవైడ్ అనేది చేస్తాం. సో అక్కడ నుండి అయినా మీరు డౌన్లోడ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదే పీడిఎఫ్ లో సో డౌన్లోడ్ యాడింగ్ అయిపోయింది కదా. సో డౌన్లోడ్ వెరిఫైడ్ ఫైల్ అని క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్. సో ఇలా డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది. సో దీన్ని కూడా కాపీ అనేది చేసుకొని రైట్ క్లిక్ అండ్ కాపీ. సో సేమ్ ఫోల్డర్ ఏదైతే ఉందో సో అదే ఫోల్డర్ లో సో డి డ్రైవ్ లో సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ 3 అని పెట్టాను కానీ సో నంబర్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఫోల్డర్స్ ఉన్నాయని నేను సపరేట్ 3 అని పెట్టాను. మీరు నార్మల్ గా ఫోటోషాప్ అని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అగైన్ పేస్ట్. సో ఇక్కడ విన్నర్ అనేది చేసుకున్నాం అండ్ గెట్ అండ్ PC. సో ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఉన్నప్పుడే మీరు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అనేది చేయండి. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో ఇంటర్నెట్ ని టర్న్ ఆఫ్ అనేది చేయాలి. సో ఈ వీడియోని సో మీరు మొబైల్లో ప్లే అనేది చేసుకోండి. మీ డ్రైవ్ అనేది మీకు మొబైల్లో కూడా ప్లే అవుతుంది కదా. సో మీ మొబైల్లో ప్లే అనేది చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ అయిపోతే ఆఫ్లైన్ లో మనకు ప్లే అనేది అవుతుంది కదా. సో ఆ వీడియో చూస్తూ మీరు ఈ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాలి. సో ఇంటర్నెట్ అనేది టర్న్ ఆఫ్ చేస్తేనే మీకు ఇన్స్టాలేషన్ అనేది ప్రాబ్లం అనేది ఎలాంటి లేకుండా ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ విండర్ అప్లికేషన్ ని డౌన్లోడ్ అని చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తే విండర్ ఫైల్ పైన సో ఇక్కడ మీకు స్క్రీన్ అనేది కనిపించదు, ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంటుంది. సో ఇప్పుడు మీకు ఎనీ కేసెస్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చినా సో మన బటన్స్ అనేది సో ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ రైట్ సైడ్ క్యాన్సల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇన్స్టాల్ ఆప్షన్, ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేయండి అండ్ ఓకే డన్ క్లిక్ చేస్తే విండర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో వన్స్ విన్నర్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో రైట్ క్లిక్ చేసి అండ్ ఓపెన్ విత్. సో కొంతమంది డైరెక్ట్ గా ఓపెన్ విత్ ఇలా చేస్తుంటారు. సో ఇలా చేస్తే మీకు ఇలాంటి ఎర్రర్ అనేది వస్తుంటారు. సో చాలా మంది మనకు ఒక 100 మెంబర్స్ జాయిన్ అయితే 90 మెంబర్స్ సో మీరు డైరెక్ట్ గా ఇలా ఓపెన్ చేసి సో ఇలాంటి ఎర్రర్ వస్తుందని చాలా మంది పంపిస్తారు. సో ఇది కాదు ప్రాసెస్ మనకు. సో డైరెక్ట్ గా మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఈ ఎర్రర్ అనేది వస్తుంటారు. అండ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో రైట్ క్లిక్ అనేది చేసి వ్యూ మోడ్ లో డీటెయిల్స్ ఆర్ లిస్ట్ మోడ్ లోకి యాడింగ్ అనేది చేసుకోండి. సో వ్యూ డీటెయిల్స్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ గా ఫైల్ ని ఒకసారి లెఫ్ట్ క్లిక్ తో సెలెక్షన్ అనేది చేసుకొని రైట్ క్లిక్ పైన అండ్ ఓపెన్ విత్ విన్నర్ అనే అప్లికేషన్ అనేది చూస్ అనేది చేయండి. సో ఇది ప్రాపర్ పర్ఫెక్ట్ వే. ఓకే, సో ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది అడుగుతుంటది. పాస్వర్డ్ కూడా 1 2 3 ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మనకు 1 2 3 ఉంటుంది. సో లేదంటే iGetIntoPC.com. సో ఈ రెండే పాస్వర్డ్స్ అని ఉంటుంది. iGetIntoPC.com. సో రెండే పాస్వర్డ్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ 1 2 3 అని టైప్ చేయండి. సో ఇప్పుడు రాకపోతే సో 1 2 3 వర్క్ అనేది అవుతుంది. సో 1 2 3 యూజింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకు
విండర్ కి సంబంధించిన ఒక సబ్స్క్రిప్షన్ రేట్ అనేది వస్తుంటారు. సో మనం విండర్ ని ఓన్లీ 1 or 2 times కన్నా సో మంత్లీ ఎక్కువ యూజింగ్ అనేది చేయలేం. సో విండర్ కి ఫోటోషాప్ కి సంబంధం అనేది లేదు. సో విండర్ అనేది ఒక జిప్ ఫైల్ నుండి లాగ్ ఫోల్డర్ నుండి అండ్ నార్మల్ ఫోల్డర్ గా కన్వర్ట్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా మీరు జస్ట్ స్కిప్ అనేది చేసేయండి. సో ఇది మనకి నాట్ రిక్వైర్డ్. అండ్ వన్స్ ఒకసారి సో ఇలా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంటాం. ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఏదైతే కనిపిస్తుందో సో క్లిక్ ఆన్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ అనేది కనిపిస్తుంది కదా. సో క్లిక్ ఆన్ అడోబ్ ఫోటోషాప్ అనేది సెలెక్షన్ అనేది చేస్తే సో ఇక్కడ 2 dots ఉంది కదా. సో 2 dots నుండి లెఫ్ట్ క్లిక్ తో సెలెక్షన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైనా డబుల్ క్లిక్ వల్ల మీరు సో ఫ్రంట్ లోకి వెళ్తే సో ఇక్కడ మీకు బ్యాక్ ఆప్షన్ ఉంది. సో అప్ 1 level అని ఉంది కదా. సో బ్యాక్ కి రండి. సో ఇక్కడ ఉన్న ఫైల్ ని సెలెక్షన్ చేసుకోండి. సో వన్స్ ఒకసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు ఇఫ్ కొన్నిసార్లు వింటర్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అయితే సో ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది కదా ఎక్స్ట్రాక్ట్. సో క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ టు అనేది సెలెక్షన్ చేయండి. అండ్ సో ఎక్కడైతే ఇన్స్టాలేషన్ అనేది చేసుకున్నారో సో నేను సో ఇక్కడ ఫైల్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఫోల్డర్ అనేది మనకు దిస్ పీసీలో ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే సో దిస్ పీసీ అనే ఆప్షన్ వస్తుంటది. అండ్ నేను దిస్ పీసీలో డి డ్రైవ్ లో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ 3 అనే ఒక ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేశాను. సో డి సెలెక్షన్ చేయండి అండ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ దాంట్లో ఉన్న ఫోల్డర్స్ అనేది కనిపిస్తుంటది. సో మీరు ఎక్కడైతే ఫోల్డర్ అనేది కాపీ అనేది చేసుకున్నారో సో ఆ ఫోల్డర్ లోనే ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలి. సో ఆ ఫోల్డర్ ని సెలెక్షన్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే సో మీకు లాగ్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటారు. సో ఎప్పుడైనా ఈ జిప్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే సో నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేది ఉండి అండ్ నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉన్నప్పుడు అన్ని ఫైల్స్ ని కలిపి ఒక ఫైల్ లాగా చేసి దాన్ని ఒక జిప్ ఫోల్డర్ లాగా యాడింగ్ అనేది చేస్తారు. సో దాన్ని మనం సపరేట్ గా ఓపెన్ చేయడం కన్నా ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేస్తే సో ఇలా మీకు సేమ్ ప్లేసెస్ లో ఒక నార్మల్ ఫోల్డర్ లాగా యాడింగ్ అనేది అవుతుంటాం. సో క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ అనేది చేస్తే సో ఇలా నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంది కదా. సో నంబర్ ఆఫ్ ఫైల్స్ ని 1 by 1 డౌన్లోడ్ చేసుకొని ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుందని ఇలా లాగ్ ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేస్తుంటాం. సో అప్పుడు మనం ఈ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తే సో నార్మల్ ఫోల్డర్ ప్రతి ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అండ్ ప్రతి దాన్ని మనం ఒక సింగిల్ ఫోల్డర్ లాగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఏదైనా జిప్ ఫైల్స్ ఉంటాయి ఇలా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ సో నార్మల్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది కదా. సో వ్యూ మోడ్ లో లార్జ్ ఐకాన్స్. సో ఈ ఫోల్డర్ ని డబల్ క్లిక్ తో ఓపెన్ అనేది చేసుకోండి. క్లిక్ ఆన్ అడోబ్ 2023. సో డబల్ క్లిక్ ఆన్ అడోబ్ 2023 అనేది ఓపెన్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ మీకు సెటప్ ఫైల్ అనేది కనిపిస్తుంటుంది. సో ఈ సెటప్ ఫైల్ పైన రైట్ క్లిక్ అనేది చేయాలి. సో సెటప్ ఫైల్ కొన్నిసార్లు ఇక్కడ డౌన్ లో ఉంటే సో అక్కడ నుండి అయినా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే అడోబ్ 2023 అనే ఫోల్డర్ లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ అడోబ్ 2023 అండ్ సెటప్ ఫైల్. సో ఇదే మనకు ఇన్స్టాలేషన్ ఫైల్. సో ఇక్కడ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను సో ఇలాంటి ఇంటర్నెట్ టర్న్ ఆఫ్ అనేది చేయట్లేదు. సో ఈ ప్రాసెస్ కి వచ్చిన తర్వాత మీరు ఇంటర్నెట్ టర్న్ ఆఫ్ అనేది చేసి కంప్లీట్ గా ఏదైతే ఇప్పుడు నేను క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నానో సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇన్స్టాలేషన్ అన్ని స్టెప్స్ సో నేను చెప్పే 3 steps అనేది కంప్లీట్ అనే అయిపోయిన తర్వాత సో అప్పుడు రీస్టార్ట్ అనేది చేసి ల్యాప్టాప్ సిస్టమ్ ని రీస్టార్ట్ అనేది చేసి అప్పుడు మీరు ఇంటర్నెట్ ఆన్ చేసుకుని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ 3 steps కంప్లీట్ అవ్వకుండా సో ఎవరు ఇంటర్నెట్ అనేది టర్న్ ఆఫ్ అనేది చేయకూడదు. ఫస్ట్ సెటప్ అండ్ ఇన్స్టాల్, సెకండ్ రిసోర్స్ కాపీ, సో రిసోర్సెస్ కాపీ అండ్ థర్డ్ ఇన్బౌండ్ అవుట్బౌండ్. సో ఈ 3 చెప్తాను ప్రాసెస్ ఇన్బౌండ్ అవుట్బౌండ్. సో ఇన్బౌండ్ అవుట్బౌండ్ లో కూడా సో కాపీ పాత్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఫైల్ సెలెక్షన్ ఉంటుంది. సో స్టెప్స్ మొత్తం మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడే సిస్టమ్ ని రీస్టార్ట్ అనేది చేసి ఇంటర్నెట్ అనేది టర్న్ ఆఫ్ అనేది చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం సెటప్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో సో సెటప్ ఫైల్ పైన రైట్ క్లిక్ అనేది చేయండి. సో ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా. ఓపెన్ కాకుండా రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనేది సెలెక్షన్ చేయండి. క్లిక్ ఆన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ కూడా మీకు స్క్రీన్ అనేది సో కొన్నిసార్లు మనకు విజిబుల్ అనేది అవ్వదు. సో ఎస్ అనేది క్లిక్ అనేది చేయండి. సో ఎస్ క్లిక్ చేయగానే రన్ అనే ఆప్షన్ అడుగుతుంటది. సో రన్ అనేది యాడింగ్ అనేది చేయండి.
సో ఇక్కడ డిఫాల్ట్ లొకేషన్ తీసుకుంటది అండ్ డిఫాల్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నార్త్ అమెరికా. సో చూస్ అనేది చేసుకుంటది. సో వేరే లాంగ్వేజ్ చూస్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ అనేది నార్త్ అమెరికా ఇంగ్లీష్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో మీకు సెటప్ ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎస్ అనే ఆప్షన్ వస్తుంటది అండ్ రన్ అనే ఆప్షన్ వస్తుంటది. సో రెండు సెలెక్షన్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ అనేది చేయండి. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఫ్యూ మినిట్స్ లో సో మీ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంచ్ అండ్ క్లోజ్ అనే రెండు ఆప్షన్స్ అనేది వస్తుంటాం. సో ఎవరు లాంచ్ అనేది క్లిక్ అనేది చేయకూడదు. సో ఇంకా మనకు కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి సో లాంచ్ కాకుండా క్లోజ్ ఆప్షన్ అనేది క్లిక్ అనేది చేయాలి. సో నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది సేమ్ సాఫ్ట్వేరే కాబట్టి సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి పర్ఫెక్ట్ మీరు వీడియో అనేది చూస్తూ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తే ఎలాంటి సో ప్రాబ్లమ్స్ క్లియర్ గా వీడియో అనేది చూడాలి 1 or 2 times అర్థం కాకపోతే. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలా పాపప్ అనేది వస్తుంటది అండ్ ఇక్కడ లాంచ్ ఆప్షన్ ఉంది, క్లోజ్ ఆప్షన్ ఉంది. సో చూస్ క్లోజ్ ఆప్షన్. సో క్లోజ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ క్లోజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో రీసోర్సెస్ అనేది ఉంటుంది ఫోల్డర్ లో. సో సేమ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే అడోబ్ 2023 సో రీసోర్సెస్ ఫోల్డర్ అది డిఫరెంట్ ఫోల్డర్స్ లో ఉన్న సో అక్కడ కొన్నిసార్లు డిఫరెంట్ ఫోల్డర్స్ లో వేరే ఫైల్స్ లో అయితే డిఫరెంట్ ఫోల్డర్స్ లో ఉంటుంది. కొన్నిసార్లు ఆటో ప్లే లో ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు ఇక్కడ డౌన్లోడ్ ప్రొవైడ్ చేస్తారు, కొన్నిసార్లు సబ్ ఫోల్డర్స్ లో ఉంటాయి. సో ఇక్కడ రీసోర్సెస్ అనే ఫోల్డర్ అనేది ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఈ 4 ఫైల్స్ ని సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఈ 4 ఫైల్స్ ని సెలెక్షన్ అనేది చేసుకొని సో రిమైనింగ్ ఫైల్స్ ఏదైనా ఉంటే స్కిప్ చేసేసి ఇక్కడ కాన్ఫిగ్ అండ్ .dll కంటెంట్ అండ్ క్యారసల్. సో ఈ 4 ఫైల్స్ ని సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత సో కాపీ రైట్ క్లిక్ చేసుకొని కాపీ అనేది చేసుకోవాలి. సో ఈ ఫైల్స్ ని కాపీ అనేది చేసిన తర్వాత సో అగైన్ దిస్ పీసీ సో మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేస్తామో సో అవి ఆటోమేటిక్ గా సి డ్రైవ్ లోకి మూవ్ అనేది అయిపోతుంటాయి. సో మన ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్స్ ప్రతిదీ మనం ఎక్కడ కాపీ చేసుకున్నా అవి ఫైనల్ గా ఇన్స్టాలేషన్ అనేది సి డ్రైవ్ లోనే ఇన్స్టాలేషన్ అవుతుంటాయి ప్రతిదీ. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయినా ప్రతిదీ మనకు సి డ్రైవ్ లోకే మూవ్ అనేది అవుతుంటాయి. సో మనం డెస్క్టాప్ లో యాడ్ చేసుకున్న ఫైల్ సి డ్రైవ్ లోకి వెళ్తుంటాయి అండ్ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ సి డ్రైవ్ లోకి వెళ్తుంటాయి. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ కూడా మనకు సి డ్రైవ్ లోనే ఉంటాయి. సో ఈ రీసోర్సెస్ ని సి డ్రైవ్స్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ సో వ్యూ మోడ్ లోకి సో లిస్ట్ ఆర్ డీటెయిల్స్ వ్యూ లోకి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు అడోబీ రిలేటెడ్ లో ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది, సారీ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ అనేది ఉంటుంది, అడోబీ కాదు ప్రోగ్రామ్ ఫైల్స్. సో ప్రోగ్రామ్ ఫైల్స్ లో 2 ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 86 అనే ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది, x86. సో ఇది స్కిప్ చేసేయండి. ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ అనేది ఉంటుంది, ఓన్లీ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ అనేది ఓపెన్ అని చేయండి. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ అడోబీ సాఫ్ట్వేర్స్ అనేది ఓపెన్ అనేది చేయండి. సో అడోబీలో సో ఇంకా మీకు ఇవన్నీ ఫైల్స్ అనేది ఉండదు, ఓన్లీ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా. సో డబల్ క్లిక్ ఆన్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది. సో ఇన్స్టాలేషన్ ఇప్పుడు మనకి కంప్లీట్ అనేది అయిపోయింది 100%. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది సో అడోబ్ ఫోటోషాప్ 2023 అండ్ ఇందులో సో ఈ ఫైల్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకొని అండ్ కంట్రోల్ B సో B పర్ పేస్ట్ అనేది క్లిక్ చేయాలి. సో ఇందాక మనం రీసోర్సెస్ అనేది కాపీ అనేది చేసుకున్నాం. సో ఆ రీసోర్సెస్ ని ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నాం. కంట్రోల్ V అనేది క్లిక్ చేస్తే సో రీప్లేస్ దిస్ ఫైల్ డెస్టినేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంటది. సో డైరెక్ట్ గా రీప్లేస్ అనేది క్లిక్ అనేది చేయండి అండ్ ఇక్కడ సో టిక్ మార్క్ అనేది యాడ్ చేసి క్లిక్ ఆన్ కంటిన్యూ అనేది యాడింగ్ అనేది చేయండి. సో ఇది రీసోర్స్ సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో రీసోర్సెస్ కూడా కంప్లీట్ అనేది చేసాం. సో నెక్స్ట్ రీసోర్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్బౌండ్ అవుట్బౌండ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇన్బౌండ్ అవుట్బౌండ్ ప్రాసెస్ కోసం సో ఫైల్స్ లో కంట్రోల్ ప్యానల్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో ఈజీ స్టెప్స్ ఉంటుంది. ఎవరైనా జస్ట్ బేసిక్ మొబైల్ యాక్సెస్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవి సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అనేది ఓపెన్ చేయండి. ప్రోగ్రామ్ ఫైల్స్ లో కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసిన తర్వాత
రిమైనింగ్ క్లోజ్ చేసేయండి. సో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ అనేది ఓపెన్ చేయండి. సో ఇందులో మీకు విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంటుంది. సో డబుల్ క్లిక్ అని ఓపెన్. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత సో ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ అనేది సో ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో డౌన్ లో అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్. సో ఇవన్నీ మనకి ఇందాక మీరు వీడియో అనేది చూసారు కదా ట్యూటోరియల్ get2pc.com లో. సో అక్కడ మీకు ఇవన్నీ ఆప్షన్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ ర్యాండమ్ వరకు కొన్ని స్టెప్స్ అనేది సో వాళ్ళ వెబ్సైట్ లో ఇవన్నీ స్టెప్స్ అనేది చెప్పలేదు. సో ఇవన్నీ స్టెప్స్ అనేది చేసినప్పుడు మనకు సాఫ్ట్వేర్ ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా లైఫ్ టైం వరకు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు మనకు. సో అవన్నీ మనకు జస్ట్ ర్యాండమ్ బిఫోర్ దట్ ఎక్స్ప్లెయిన్ అని చేశాం కదా. సో అక్కడ జస్ట్ ఫ్యూచర్ లో ఇంకేదైనా అప్డేట్స్ అయితే వాళ్ళ వీడియోస్ ని ఫాలో అనేది చేసుకోవచ్చు. సో లేదంటే మనం చెప్పిన ప్రాసెస్ లాస్ట్ మనకు 10-20 years గా సేమ్ ప్రాసెస్ మనకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ కి వర్క్ అనేది అవుతుంటుంది. సేమ్ ప్రాసెస్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంటారు. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్ బౌండ్ రూల్స్ అనే ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్రీక్వెంట్ గా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి బిఫోర్ దట్ మనకి ఇక్కడ సో కొన్ని యాడ్ అనేది అయింది. సో లాస్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా. సో మీ దాంట్లో ఇవి ఎలాంటివి ఆప్షన్స్ అనేది ఉండవు. సో డైరెక్ట్ ఇలా గ్రీన్ ఐకాన్స్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు కూడా ఇలానే యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇన్బౌండ్ రూల్స్ అని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ రూల్ అండ్ ప్రోగ్రామ్. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్రౌజ్ అండ్ అగైన్ సి ఫోల్డర్ లోకి చూజ్ అనేది చేసుకోవాలి. సో దిస్ పీసీ అనేది చూజ్ చేసుకొని మళ్ళీ సి ఫోల్డర్ లో సేమ్ ప్రోగ్రామ్ ఫైల్స్. సో ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ ఆన్ అడోబీ అండ్ ఫోటోషాప్ 2023 ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూజ్ చేసుకోవాల్సింది ఫోటోషాప్ ఈఎక్సి ఫైల్ అనేది చూజ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఉంది కదా. ఈ ఫోటోషాప్ 2023 ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోషాప్ ఫైల్ అనేది ఉంటుంది. సో ఓన్లీ వన్ ఫైల్ ఉంటుంది. సో దీన్ని రైట్ క్లిక్ అనేది చేసుకొని సో ప్రాపర్టీస్ లోకి వెళ్తే సో అది అప్లికేషన్ ఫైల్ టైప్ అనేది ఈఎక్సి ఉన్న ఫైల్ నే చూజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఈఎక్సి ఫైల్ అనేది చూజ్ అని చేసి క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇక్కడ కూడా కనిపిస్తుంటాం. సో వేరే ఫైల్ ని ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ వర్క్ అనేది అవ్వదు. సో క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ నెక్స్ట్ అండ్ బ్లాక్ ద కనెక్షన్. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ద కనెక్షన్ ఉంటుంది డిఫాల్ట్ గా. సో దీన్ని బ్లాక్ ద కనెక్షన్ అనేది క్లిక్ అనేది చేయాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. సో దీనికి నేమింగ్ అనేది యాడ్ చేయండి. సో ఫోటోషాప్ ఈఎక్సి అనేది యాడింగ్ అనేది చేయండి. సో క్లిక్ ఆన్ ఫినిష్. సో ఈఎక్సి అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ అవుట్ బౌండ్ రూల్స్ లోకి వెళ్ళండి అండ్ న్యూ రూల్ అండ్ ప్రోగ్రామ్. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్రౌజ్. సో 1 or 2 times ఈ స్టెప్స్ దగ్గర వీడియో అనేది చూడండి. సో స్లో మోషన్ లో యాడ్ చేసుకొని సో వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో అక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ అనేది అవుతుంటారు. సో క్లిక్ ఆన్ బ్రౌజ్. సో అగైన్ దిస్ పీసీ సి ఫోల్డర్ అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్. సో స్టెప్స్ కూడా నోట్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది. సో క్లిక్ ఆన్ అడోబీ and Photoshop 2023 and choose exe file. Click on open and next and allow the connection only, black the connection, click next and next. So ikkada Photoshop exe సో ఈ స్టెప్స్ అనేది చేయకుండా తర్వాత మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అనేది సో స్టార్టింగ్ నుండి అన్ని ఫైల్స్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం సో డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే సో మీకు కొంచెం టైం తీసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో ఈ యొక్క స్టెప్స్ కంప్లీట్ అయిపోతే సో దీన్ని మీరు లైఫ్ టైం వరకు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఫోటోషాప్ ఈఎక్సి సో దీనికి అవుట్ బౌండ్ కాబట్టి అవుట్ బౌండ్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ లో సో కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఫోటోషాప్ ఈఎక్సి సో రిమైనింగ్ ఉండవు మీ దగ్గర.
సో ఇవి నేను యాడ్ చేశాను బిఫోర్ లాస్ట్ క్లాసెస్ లో యాడ్ చేశాను కాబట్టి సో ఇక్కడ ఎవ్రీ టైం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాడ్ అనేది అవుతుంది. సో దాంట్లో సో ఫోటోషాప్ EXE ఇన్బౌండ్ లో కంప్లీట్ అయిపోయింది అండ్ అవుట్ బౌండ్ లో కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇలా తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత రెడ్ లోకి చేంజ్ అనేది అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకు రీసోర్సెస్ తర్వాత సో ఫైల్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇన్బౌండ్ లో ఫైల్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు కాపీ పాత్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో లాస్ట్ స్టెప్. సో అగైన్ మళ్ళీ ఇన్బౌండ్ రూల్స్ ఓపెన్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ న్యూ రూల్. సో ప్రోగ్రామ్ ఫైల్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ సేమ్ సి ఫోల్డర్ లో ఉంటుంది. ఎవ్రీ టైం ఆటోమేటిక్ గా మనకు రూట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా క్లిక్ అనేది అవుతుంటది. సేఫ్ రాకపోతే మీరు ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి సో ఫోటోషాప్ 2023 యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇందాక ఫైల్ ని అనేది సెలెక్షన్ చేసాం కదా. సో ఇప్పుడు ఫైల్ ని సెలెక్షన్ అనేది చేయం. సో ఫైల్ కున్న పాత్ ఏదైతే సో ఆ పాత్ ఆప్షన్ అనేది చూసింగ్ అనేది చేస్తాం. సో అది రైట్ క్లిక్ అనేది చేస్తే కాపీ యాజ్ పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంటారు. సో ఎవరైతే ఓల్డ్ వర్షన్ విండోస్ 10 ఆర్ బిలో అనేది వాడుతున్న వాళ్ళకి సో డైరెక్ట్ గా కాపీ యాజ్ పాత్ అనేది రాకపోతే సో షిఫ్ట్ ని హోల్డ్ చేసుకొని సో కీబోర్డ్ లో ఉన్న షిఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసుకొని సో ఇక్కడ షిఫ్ట్ బటన్ ఉంది కదా. సో షిఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసుకొని రైట్ క్లిక్ అనేది చేస్తే సో అప్పుడు మీకు కాపీ యాజ్ పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో ఆ ఆప్షన్ కనిపించకపోతే సో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని కనిపిస్తే క్లిక్ ఆన్ కాపీ యాజ్ పాత్ అనేది క్లిక్ అనేది చేయండి. ఇప్పుడు పాత్ అనేది సెలెక్షన్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో ఈ పాత్ ని ఏదైతే ప్రోగ్రామ్ పాత్ అనేది ఉందో సో ఇక్కడ పేస్ట్ అనేది చేయాలి. సో క్లిక్ ఆన్ పేస్ట్. సో లాస్ట్ లో ఉన్న 2 డాట్స్ అనేది కొలన్స్ అనేది రిమూవ్ అనేది చేయాలి. సో ఇలా ఉండాలి మీరు ఇన్స్టాల్ చేసే పాత్ అనేది సి ప్రోగ్రామ్ ఫైల్స్ అడోబీ ఫోటోషాప్ 2023 అండ్ photoshop.exe. సో ఇలా ఉన్నప్పుడే పేస్ట్ అనేది చేయండి. సో క్లిక్ ఆన్ సో లాస్ట్ లో ఉన్న కొలన్స్ అనేది రిమూవ్ అనేది చేసేయండి అండ్ స్టార్టింగ్ లో కూడా ఉంటుంది. సో రెండు రిమూవ్ అనేది చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ బ్లాక్ ద కనెక్షన్ అండ్ నెక్స్ట్ సో దీనికి కూడా నేమ్ యాడ్ చేయండి. సో ఫోటోషాప్ పాత్ ఇన్బౌండ్. సో క్లిక్ ఆన్ ఫినిష్ అండ్ నెక్స్ట్ అవుట్ బౌండ్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ రూల్ అండ్ నెక్స్ట్ సేమ్ బ్రౌజ్ ఫైల్ అండ్ రైట్ క్లిక్ అనేది చేసి సేమ్ పాత్ ని యాడ్ చేసుకోవచ్చు. కాపీ యాజ్ పాత్ అండ్ రిమూవ్ కొలన్స్. సో స్టార్టింగ్ అండ్ లాస్ట్ లో ఉందని బ్యాక్ స్పేస్ తో సో సి దగ్గర సెలెక్షన్ చేసుకొని రిమూవ్. సో ఇలా ఉండాలి పాత్ అనేది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఆల్ ఆఫ్ ద కనెక్షన్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ద కనెక్షన్ నుండి ప్రతిదానికి బ్లాక్ ద కనెక్షన్ యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇఫ్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు కూడా సో మీకు ఏదైనా ఎర్రర్స్ అనేది ఉన్నా సో ఈ స్టెప్స్ అనేది చేసుకుంటే మీకు ఆ ఎర్రర్స్ అనేది కంప్లీట్ అనేది అవుతుంటారు. సో బిఫోర్ దట్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని సో కొన్ని స్టెప్స్ అనేది మిడిల్ లో యాడింగ్ అనేది స్కిప్ అనేది చేస్తుంటారో సో వాళ్ళు ఈ స్టెప్స్ అనేది చేసుకున్నా సో మీకున్న ప్రాబ్లమ్స్ అనేది ప్రతిదీ సాల్వ్ అనేది అవుతుంటుంది. సో ఎనీ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ లో ఎలాంటి ఎర్రర్స్ అనేది కనిపించవు. క్లిక్ ఆన్ బ్లాక్ ద కనెక్షన్ అండ్ నెక్స్ట్ సో ఫోటోషాప్ EXE సో ఫోటోషాప్ పాత్ అవుట్పుట్ అనేది ఎంటర్ అనేది చేయండి. సో క్లిక్ ఆన్ ఫినిష్ అండ్ నెక్స్ట్ సో థర్డ్ స్టెప్ లో సో ఇఫ్ మీ దగ్గర క్రియేటివ్ క్లౌడ్ అనే యాప్ అనేది ఉంటే సో దానికి కూడా సేమ్ ప్రాసెస్ లోనే యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇఫ్ ఉంటే యాడింగ్ అనేది చేసుకోండి, లేకపోతే స్కిప్ అనేది చేసుకోండి. సో తర్వాత ఏదైనా ఫ్యూచర్ లో యాడ్ అయిపోయినా ఏదైనా ఎర్రర్ వచ్చినా సో ఇక్కడ మీకు సి ఫోల్డర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్స్ ఓపెన్ అడోబీ అండ్ ఇక్కడ క్రియేటివ్ క్లౌడ్ అనే యాప్ అనేది ఉంటుంది. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అనేది అవుతుంటారు. సో ఈ ఫోల్డర్ కూడా ఇఫ్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే తర్వాత ఫ్యూచర్ లో యాడ్ అయినా సో దీనికి కూడా EXE సేమ్ ఏదైతే మనం ఇందాక ఫోటోషాప్ చేసామో సేమ్ ప్రాసెస్ దీనికి కూడా యాడింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి కూడా చూపిస్తాను నేను ఎలా చేయాలని. సో ఇఫ్ లేకపోతే సో కొంతమందికి యాడ్ అనేది అవ్వదు. సో వెంటనే సో తర్వాత ఇఫ్ యాడ్ అయిన వెంటనే
సో తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా నో ప్రాబ్లం. సో క్లిక్ ఆన్ ఇన్బౌండ్ రూల్స్ అండ్ న్యూ రూల్. సో ప్రోగ్రామ్, సో బ్రౌజ్, సో క్రియేటివ్ క్లౌడ్ యాప్ and selection, same process. Click on next and block the connection and next. So creative cloud, CC or inbound on address. So click on finish. So మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోతే డౌన్ లో మీకు విజిబుల్ అవుతుంది కదా. ఇక్కడ నుండి click on outbound rules and new rule. So program, click on next and browse. Same default folders ఉంది and click on next. So black the connection, choose and click next and next. This is outbound. So again open. ఇలా 4 స్టెప్స్ అనేది చేస్తే సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో హార్డ్లీ మీకు ఒక 20 to 30 minutes లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అనేది అవుతుంది. సో క్లిక్ ఆన్ ఇన్బౌండ్ రూల్స్ అండ్ నెక్స్ట్. సో ప్రోగ్రామ్ చూస్ చేసుకోండి, నెక్స్ట్ అండ్ బ్రౌజ్. సో ప్రధానికి సేమ్ ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ అగైన్ రైట్ క్లిక్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే కాపీ యాస్ పాత్ అనేది యాడ్ అని అవుతుంది. క్లిక్ ఆన్ కాపీ యాస్ పాత్, క్లిక్ ఆన్ క్యాన్సల్. సో ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ అనేది ఉందో సో ఇందులో పేస్ట్ చేసి సో లాస్ట్ లో ఉన్న సో డాట్స్ అనేది రిమూవ్ అనేది చేసేయండి. ఇలా పాత్ అనేది కనిపిస్తుంటుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ బ్లాక్ ద కనెక్షన్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దీనికి సిసి సో ఇన్బౌండ్ పాత్ అనేది యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఫినిష్. అగైన్ అవుట్బౌండ్ రూల్స్ అండ్ న్యూ రూల్. సో ప్రోగ్రామ్, సో నెక్స్ట్ అండ్ బ్రౌజ్ అండ్ రైట్ క్లిక్ కాపీ యాస్ పాత్. సో 1 or 2 times వీడియోని ఈ స్టెప్స్ లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మిగతా జస్ట్ సెటప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అవుతుంటుంది. 1 or 2 times చూడండి, వీడియో అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, బ్లాక్ ద కనెక్షన్, నెక్స్ట్ సిసి అవుట్బౌండ్ పాత్. సో కంప్లీట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఫినిష్. క్లోజ్ ద ఫైల్స్ అండ్ సిస్టమ్ ని రీస్టార్ట్ అనేది చేసి చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో రీస్టార్ట్ అనేది చేసి సో తర్వాత ఇంటర్నెట్ అనేది ఆన్ చేసుకోవడం, యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంటుంది, కింద సెర్చ్ లో అడోబీ ఫోటోషాప్. సెర్చ్ లో అడోబీ ఫోటోషాప్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో ఇక్కడ మీకు ఫోటోషాప్ ఫైల్ అనేది కనిపిస్తుంది కదా. సో ఓపెన్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ నెక్స్ట్ క్లాసెస్ లో సో ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను కూడా యూజ్ చేసేది సేమ్. సో 1990 నుండి అండ్ 2023 వరకు సో ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న ప్రతి అప్డేట్ అనేది మనకు యాడింగ్ అనేది ఉంటుంది. సో ఫర్దర్ క్లాసెస్ లో సో జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ క్లాసెస్ లో ఫైల్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ థంబ్నెయిల్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఇన్ డెప్త్ గా క్లాసెస్ అనేది ఉంటుంది. సో ఈ స్టెప్స్ అనేది ప్రతి ఒక్కరు కంప్లీట్ అనేది చేయండి. ఓకే. సో ఇంకేదైనా డౌట్స్ అని ఉంటే సో ఇక్కడ మనకి సపోర్ట్ నంబర్స్ అనేది ఉంది కదా. సో ఆ సపోర్ట్ నంబర్స్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వండి. ఓకే. ఇక్కడ మీకు పెట్టిన నంబర్స్ కి ఏదైతే సపోర్ట్ నంబర్స్ అనేది ఉందో సో ఆ నంబర్స్ కి ఏదైనా డౌట్స్ అనేది ఉన్నా, ఇఫ్ మీకు ఏదైనా ఆప్షన్స్ అనేది కనిపించకపోయినా సో డైరెక్ట్ గా కాల్ ఆర్ వాట్సాప్ అనేది చేయండి. సో వాళ్ళు మీకు ఎక్కడైతే మీరు స్టెప్స్ అనేది మిస్ అనేది అయ్యారో సో వాళ్ళు మీకు కాల్లో గైడ్ అనేది చేస్తారు. సో ఏదైనా ఆప్షన్ విజిబుల్ అవ్వకపోయినా సో ఇంకా ఏదైనా ఎర్రర్స్ అని వచ్చినా అనేది సో వాళ్ళు మీకు గైడ్ అనేది చేస్తారు. ఓకే. సో అర్థమైంది కదా. క్లియర్ గా అర్థమైంది అందరికి. సో ఒకసారి వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. సో లాస్ట్ 20 minutes నుంచి చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో నంబర్స్ కి కాల్ అని చేయండి. సో లేదంటే టుమారో క్లాసెస్ లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.